అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సిఐటియు పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు అచ్యుత ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. బకాయిలు ఉన్న 2 నెలల వేతనాన్ని ఈపీఎఫ్, ఈఎస్ఐ వెంటనే ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీ విస్తీర్ణానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను కేటాయించాలన్నారు. మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సమస్యలు వెంటనే పోరాటం మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం మున్సిపల్ కార్మిక వెంటనే అన్ని మున్సిపల్ కేంద్రాల వద్ద ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరియు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల హామీ ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అలాగే గత 2 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఈరోజు కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు. వేతనాలు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా కోరుతున్నాం. అలాగే మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేస్తారని మాట ఇచ్చారు. ఆ మున్సిపల్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఈరోజు సుప్రీంకోర్టు ప్రకారం తీర్పు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అలాగే వీళ్ళకి ప్రమాదంలో ఈరోజు పని చేస్తున్నప్పుడు కార్మికులు అనేక చోట్ల పని చేస్తున్నారు. ఈరోజు డ్రైన్లు క్లీన్ చేసేది పోతే సరైన పనిముట్లు లేవు. వెంటనే పనిముట్లు ఇవ్వాలా. పనిముట్ల ద్వారా మన కళ్యాణ మున్సిపాలిటీలో కార్మికులు పాము కాటుకు గురైనా కూడా ఈరోజు అధికారుల స్పందన కరువైంది. అలాంటి అధికారుల మీద చర్యలు చేపట్టి కార్మికులను కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతున్నాం. వాళ్ళకి రక్షణ పరికరం వెంటనే కల్పించాలని కోరుతున్నాం. అలాగే కళ్యాణ మున్సిపాలిటీలో ఈరోజు దాదాపు మున్సిపాలిటీ